శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. నేడు సహస్రార చక్రం గురించి తెలుసుకుందాం. సహస్రార చక్రం అంటే ఈ యొక్క శిరస్సు భాగంలో ఉంటుంది. ఈ సహస్రార చక్రము పనిచేయని కారణంగా, పని చేయకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి మనిషికి అనే విషయం తెలుసుకుందాం. ముఖ్యంగా సహస్రార చక్రము దేని గురించి పనిచేస్తుందంటే, ఒక ఆధ్యాత్మిక భావాలు కలగడం, అది బాగా పనిచేసినప్పుడు ఒక ఆధ్యాత్మిక భావాలు కలగడం, మంచి ఆలోచనలు రావడం, అలాగే ఉన్నత లక్ష్యాలపైన మనసు లగ్నం చేయడం, అలాగే అతీతమైనటువంటి జ్ఞాన సముపార్జన, జ్ఞానాన్ని సంపాదించడం, అలాగే ఆత్మజ్ఞానం పొందడం, ఇవన్నీ కూడా ఆ యొక్క చక్రం యాక్టివ్గా ఉంటే ఇలాంటి మంచి ఆలోచనలు మనిషికి వస్తుంటాయి. ఒకవేళ సహస్రార చక్రమే ఒకవేళ అనుకూలంగా లేకపోతే, ఇన్యాక్టివ్గా ఉన్నప్పుడు, అప్పుడు ఇవన్నిటి కూడా రివర్స్గా మనకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తుంటాయి. కనుక ఒకవేళ సహస్రార చక్రము బాగోలేకపోతే ఆధ్యాత్మికమైనటువంటి చింతన వాళ్ళకి ఉండదు, అలాగే ఉన్నతమైనటువంటి లక్ష్యాలు పెట్టుకోవాలనే ఆలోచన కూడా రాదు, అతీతమైనటువంటి జ్ఞానం కూడా పొందలేకపోతారు. ఇట్లా ఆధ్యాత్మిక సాధనలో చేసేటటువంటి వాళ్ళకి సహస్రార చక్రం తప్పకుండా యాక్టివ్గా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్గా ఉండాలి వాస్తవంగా. కాబట్టి మనకి ఇంకా కొన్ని భావాలు ఎలాంటి కలుగుతాయి, సహస్రార చక్రము బాగోలేకపోతే ఎలాంటి నష్టాలు వాటిల్లుతాయి అని ఆలోచించినప్పుడు, నిరాశ, నిస్పృహకు లోని కావడం, ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి చూడడం, మరి తనపైన తనకు విశ్వాసం కూడా లేకపోవడం, కోల్పోవడం జరుగుతుంది. మనకి అనుబంధం లేకపోవడం, అట్లాగే మనకి ప్రకృతితో ఉన్నటువంటి అనుబంధం లేకపోవడం, యూనివర్సల్ నుంచి వచ్చేటటువంటి ఎనర్జీస్, కాస్మిక్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి రాలేకపోవడం మనకి, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క సహస్రార చక్రం బాగోలేకపోతే ఇలాంటి సమస్యలు వస్తాయి. జ్ఞాపక శక్తి కూడా మందగించడం. కనుక సహస్రార చక్రము ఇన్యాక్టివ్గా ఉన్నప్పుడు మనము కొన్ని ఆధ్యాత్మిక సాధన ద్వారా, యోగా, ప్రాణాయామము, ఆ యొక్క బీజాక్షరం, ఓం అనేటువంటి బీజాక్షరం ఉచ్చరించడం వలన కూడా అది యాక్టివ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది, ధ్యానం చేయడం వలన కూడా. కాబట్టి అలాంటివి కాకుండా సైంటిఫిక్ ఆరా స్కానర్తో కూడా ఈ యొక్క క్రౌన్ చక్రని మనము చెక్ చేసి చూసినట్లయితే అది యాక్టివ్గా ఉందా, ఇన్యాక్టివ్గా ఉందా అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి గ్రహ దోషం ఏదైతే ఉందో, ఆ గ్రహానికి సంబంధించినటువంటి దోష ఉన్నటువంటి గ్రహాన్ని ఏదైతే ఉందో దానికి సంబంధించిన స్టోన్ ధరించడం వలన కూడా సహస్రార చక్రము యాక్టివ్గా అవుతుంది. దానివల్ల మనకు మంచి ఫలితాలు, సత్ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ యొక్క ఆరా స్కానర్తో చెక్ చేసుకొని అది పనిచేస్తుందా, అది యాక్టివ్గా ఉందా, ఇన్యాక్టివ్గా ఉందా అని తెలుసుకొని దానికి సంబంధించిన రత్నాన్ని మనం ధరించినట్లయితే తప్పకుండా సహస్రార చక్రం పనిచేస్తుంది. దానివల్ల ఈ ఫలితాలు, చెడు ఫలితాలు ఏవైతే వస్తున్నాయో ఆ చెడు ఫలితాలు రాకుండా మనల్ని కంట్రోల్ చేస్తుంది, మనకి నివారణ ఉపాయం. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని మనందరం కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. హరి ఓం తత్సత్.